సాంకరం లేని కుటుంబం అని ఊరంతా అనుకుంటున్నారు. ఏంటి అందరూ ఏం మాట్లాడుతున్నారు? మాతంగికి పెళ్ళయి 2 సంవత్సరాలే అవుతుంది. 20 సంవత్సరాలు అవ్వలేదు. ఏం మాట్లాడాలో మీకు తెలీదా? భైరవ్ కుటుంబానికి వారసుడు కావాలిగా. వారిసు కావాలంటే ఇదిగో మా ఆయన ఉన్నారు. 2 కాదు 3 కాదు 10 పెళ్లిళ్ళు కూడా చేసి పెట్టండి, నాకు అభ్యంతరం లేదు. కానీ మా ఆడబడుచు మనసు గాయపడేలా మాట్లాడొద్దు. ఏమయ్యా దేవుడా, ఒక అబ్బాయి కోసం ఒక అమ్మాయి ఎంత పోరాడాలా? ఏమయ్యా దేవుళ్ళు, మీరు కూడా అలాగే చూస్తూ ఉంటారా? మీరందరూ కలిసి ఆశీర్వదించండి అయ్యా. బెగ్గెట్టుకోకమ్మ, ఈ సంవత్సరం నీకు తప్పకుండా బిడ్డ పుడుతుంది. ఏమన్నా నాకు బిడ్డ పుట్టాలా? పిండి దీపం కడుపు మీద పెట్టుకుని పడుకుందందుక? మా అన్నయ్యకి వదినికి బిడ్డ పుట్టాలి. ఒకవేళ నా కడుపులో నలుసు పడితే అది కూడా మా అన్నయ్యకి వదినికే ఇచ్చేస్తాను. చెప్పు, దేవుడికి వినబడేలా గట్టిగా చెప్పు. ఆ అమ్మాయి చెప్పింది వినపడింది కదా మీకు? బిడ్డ పుట్టే వరం ఇవ్వండియా దేవుళ్ళు. నాదిష్టే తగిలేలా ఉంది. ఏం బావా, సంతోషంగా ఉండాల్సిన సమయంలో బాధపడుతున్నావేంటి? నా కోరిక తీరినట్టే నా చెల్లెల కోరిక కూడా తీరాలి బావా. ఇంకేంటి బావా, నీ కోరిక తీరిందిగా. మా అన్నయ్యకు పిల్లలు పుట్టాకే మనం పిల్లల గురించి ఆలోచిద్దామని మాతంగి చెప్పింది. నేను కూడా సరే అన్నాను. ఊరుకోరా. మామా, నేను వచ్చి పెద్దవాడిని అయ్యి ఫ్లైట్ లో వచ్చి వర్క్ చేస్తాను. నేను ఫ్లైట్ పేపర్ లోనే చూసాను రా. బగడి రేయ్, అలా చెప్పకూడదురా. ఆశయం ఎంతో గొప్పదిగా ఉండాలి. నేను కూడా ఏరోనాటికల్ చదవాలని ఆశపడ్డాను. నువ్వు బాగా చదువుకోలేడు. ఊరికే మాట్లాడడం కాదు బావా, నా మేనల్లుడు ఏమవుతాడో అడుగుదాం. అడుగు అడుగు. అల్లుడు, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? మామా, నేను నీలా అవ్వాలి, అదే నా ఆశ. తప్పు చేసే వాళ్ళని కొట్టాలి మామా. సూపర్ రా, ఇదెలా ఉంది? నానా, ఏయ్ కోపం వస్తే అలాగే చేస్తాడు, వదిలేయ్. రేయ్, అలా మాట్లాడకూడదు. ఏంటి బావా నువ్వు చిన్న విషయానికి పోయి? ఏది చిన్న విషయం? నా దగ్గర చదువుకునే విద్యార్థి అలా చెప్పినా కూడా తట్టుకోలేను. ఇదే ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పాను, ఈ కొట్లాటలు గొడవలు వదిలేయమని. చూసావుగా అది ఎంత దూరం తీసుకొచ్చిందో. నేను నిన్ను మారమన్నాను, కానీ వాడు నీలా మారతానంటున్నాడు. పిల్లల దృష్టిలో మనమే హీరోలు. వాళ్ళు మనల్ని చూసి ఎదుగుతున్నారు. అర్థం చేసుకో బావా. ఏ మామయ్య ఇక్కడి నుంచి ఉన్నావు? జల్లికట్టుకి వెళ్దామన్నావు కదా, రా వెళ్దాం. పోరా, ఇప్పుడే మీ నాన్న క్లాస్ పీకి వెళ్ళాడు. వద్దురా. జల్లికట్టుకి వెళ్ళట్లేదా? ఉమ్? ముందు భోంచేయడానికి వెళదాం, లేదంటే దానికి క్లాస్ పీకుతాడు. మన ఊరి గ్రామదేవత ఉత్సవం సాంప్రదాయం ప్రకారం గొయ్యి తవ్వడం. భైరవ దంపతులు దండ వేసేది వాళ్ళ అబ్బాయి వివేక్. ఆ తర్వాత మాతంగి దంపతులు పూల అర్చన, వాళ్ళ కవల పిల్లలు. బండాపరా భైరవా, నా ఆస్తిని 4 భాగాలు చేసి నా బిడ్డను అనాథం చేసావు కదా. నాకు ఆస్తి మాత్రమేనా పోయింది, నీకు కొడుకే లేకుండా పోతాడు చూడు. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు? బావతో కలిసి గుడికొచ్చాను. ఈ రోజు నాకు కొట్టే మూడ్ లేదు. వెళ్ళిపో. ఏయ్ పోరా. బావా ఎవడాడు? బావా నువ్వు వెళ్ళు బావా. ఏంటి అలా మాట్లాడి వెళ్తున్నాడు? గొట్టంగాడు. నన్ను దాటి మా మామయ్యని ఎదిరించెళ్తావా?
వీడు వేలుడంతే ఉండొచ్చు కానీ మెడ కొరికి చంపి పారేస్తాడు. పోరా. చెప్పానుగా పోరా. సూపర్ రా అల్లుడు. కారు ముందుకెళ్ళి నుంచున్నాడు. ఏదైనా జరగకూడదు ఏదైనా జరిగితే? ఏమి లేదు బావా, ఊరికే తమాషాకి. నువ్వేం పట్టించుకోకు, పద. నిన్న అంతగా చెప్పినా కూడా మళ్ళీ ఈ గొడవలేంటి బావా? 5 అక్క చెల్లెళ్లతో పుట్టినవాడు మొత్తం ఆస్తి అంతా వాడే కాజేయాలని చూస్తే వదిలేస్తామా? అందుకే కదా బావ కోర్టులున్నాయి. ఈ కేసులో కోర్టుకు వెళితే ఆడవాళ్ళు ముసలాళ్ళు అయ్యాకే జడ్జిమెంట్ వస్తుంది. మన కోర్టులో మరుక్షణమే జడ్జిమెంట్. ఇవన్నీ మనకొద్దు బావా. మనం నలుగురి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, చెడ్డ పేరు కాదు బావా. ఎందుకు ఎప్పుడు చూసినా మంచి పేరు తెచ్చుకోవాలని ఆరాటపడతారు? మంచి పేరు తెచ్చుకోవాలనుకోవడం లంచమే బావా. సూపర్ మామ, ఇతను పిరికోడు మామ, వదిలే. అలా చెప్పరా. మ్మ్. దేవుడే తప్పు చేసినా నిలదీయాలి అల్లుడు. నాన్నలాగా మెత్తగా ఉండకూడదు. క్యాచ్. అయ్యో మిస్ అయిపోయింది. ఇప్పుడు చూడు. బాబా అద్దరు కొట్టావు. ఎరా నీ పని అయిపోయిందిరా, ఇంటికి వెళ్ళరా. నువ్వు ఓడిపోయావురా, పోరా. అయ్యో అమ్మా నా కాలు. ఎరా బాబా ఏమైందిరా? నీ సంగతి చూస్తా. రేయ్ వదలరా, దేవుడు చూసుకుంటాలే. రేయ్ ఏం చేయడు, చూస్తూ ఉంటాడు. నేను మామలాగా వాడిని తరిమి కొట్టాను. వద్దురా. ఒరే ఆగరా. ఎంత ధైర్యం అంటే మా బావనే కొడతావు. ఆగరా రే. వద్దురా, వదిలేరా. రే ముద్దు ఆగరా. నువ్వు చేసిన తప్పు, ఆగరా. ఆగు. రే ఇక్కడ పోతే పోనీ, వదిలేయ్. నువ్వు ఎక్కడికి వెళ్ళాలని వదిలిపెట్టరా. వివేక్ రే ఆగరా. బావా వివేక్ ఓసే పాపి, నీ బిడ్డని బలించి నా బిడ్డని కాపాడావా? నీ రుణం ఎలా తీర్చుకోడు? బావా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు. అబ్బాయి పసివాడు, చెవి కుట్టించకుండా పాతి పెట్టకూడదు. పిల్లని తీసుకెళ్లి మామయ్య ఒళ్ళు పడుకోబెట్టు. ఎందుకు అవన్నీ? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నా బిడ్డ